ఏపీలో వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఓ మేయర్ మెడపై ఇప్పుడు అవిశ్వాసం కత్తి వేలాడుతోంది. మేయర్తో పాటు తెలుగుదేశం కండువా కప్పుకున్న కార్పొరేటర్లే ఇప్పుడు తిరుగుబాటు చేయడంతో కంగు తిన్నారు. నగర ప్రథమ పౌరురాలు అవినీతి ఊబులో కూరుకుపోయారన్న అభియోగాలతో పదవి నుంచి దించేందుకు ప్రయత్నించడంపై ఇప్పుడు రాజకీయ రగడ జరుగుతోంది. దీంతో ఈ వ్యవహారం మేయర్కు శిరోభారంగా మారింది. ఇంతకీ ఎవరా మేయర్? ఆ పంచాయతీపై టీడీపీ ఎమ్మెల్యే ప్లాన్స్ ఏంటి? ఫర్ మోర్ డీటెయిల్స్, వాచ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ. ఒంగోలు మేయర్ గంగాడ సుజాత వ్యవహారం అధికార టీడీపీ ప్రతిపక్ష వైసీపీలో చర్చనీయాంశంగా మారింది. 2021 మున్సిపల్ ఎన్నికల్లో ఫ్యాన్ పార్టీ కార్పొరేటర్గా గెలిచిన సుజాత మేయర్ అయ్యారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లేటు ఫిరాయించారు. పదవి కాపాడుకునేందుకు తెలుగుదేశం కండువా కప్పుకున్నారు. సుజాతతో పాటు వైసీపీ డిప్యూటీ మేయర్ వేమూరు బుజ్జి మరో 12 మంది కార్పొరేటర్లతో కలిసి టీడీపీ తీర్థం పుచ్చుకోవడంతో సేఫ్ జోన్లోకి చేరినట్టేనని భావించారు. మేయర్ పోస్టుకు ఢోకా లేదనుకున్నారు. కానీ ఇప్పుడు పీఠానికి ఎసరు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పదవి నుంచి దించేందుకు జరుగుతున్న కుట్రలతో కలవరపడుతున్నారు. ఈ అనూహ్య పరిణామంతో ఆందోళన చెందుతున్నారు. ఇక్కడే కొత్త ట్విస్ట్ ఉంది. మేయర్తో కలిసి వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరిన కార్పొరేటర్లే సుజాతను పదవి నుంచి దించాలని ప్లాన్ చేయటం ఒంగోలు రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. వైసీపీలో ఉన్నప్పుడు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అనుచరురాలుగా ముద్రపడ్డారు. 2019 ఎన్నికల్లో బాలినేని ద్వారా కొండపి వైసీపీ సీటు కోసం ప్రయత్నించినా ఫలితం దక్కలేదు. అయితే ఆ తర్వాత వచ్చిన మున్సిపల్ ఎన్నికల్లో గంగాడ సుజాతను అదృష్టం వరించింది. ఒంగోలు నగరపాలక సంస్థలోని 50 డివిజన్లలో 44 చోట్ల వైసీపీ కార్పొరేటర్లు గెలిచారు. దీంతో మేయర్గా గంగాడ సుజాతను ఎన్నుకున్నారు. ఇక గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ కార్పొరేటర్లు ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రెడ్డితో టచ్లోకి వెళ్లటంతో మేయర్ సుజాత కంగు తిన్నారు. పదవీ గండం పొంచి ఉండటంతో చేసేది లేక శాసనసభ్యుడితో సంప్రదింపులు జరిపిన కార్పొరేటర్లను కలుపుకుని సుజాత టీడీపీ కండువా కప్పుకున్నారు. కానీ ఆ తర్వాత నుంచి మేయర్ వైఖరిలో మార్పు వచ్చింది. సుజాత తన సహచర కార్పొరేటర్లను పట్టించుకోవటం లేదంటారు. దీంతో మేయర్ ఒంటెత్తు పోకళ్లు కార్పొరేటర్లకు నచ్చక తిరుగుబాటు జెండా ఎగురవేశారు. సుజాతను పదవి నుంచి తొలగించాలని 18 మంది కూటమి కట్టారు. ఈ వ్యవహారంపై మేయర్ ఆగ్రహంగా ఉన్నారు. తనతో పాటు సైకిల్ ఎక్కిన కార్పొరేటర్లే కుట్ర చేస్తున్నారంటూ మండిపడుతున్నారు. వైసీపీ నుంచి తెలుగుదేశంలో చేరిన కార్పొరేటర్లు అంతటితో ఆగలేదు. సుజాతను మేయర్ సీటు నుంచి దింపాల్సిందేనని ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ దగ్గర పంచాయతీ పెట్టారు. మేయర్కు ఇంకా 8 నెలల పదవీకాలం మాత్రమే ఉంది. దీంతో ఇప్పుడు పీఠంపై నుంచి దింపే ప్రయత్నం చేయటం ఎందుకన్నది శాసనసభ్యుడి వాదన. వచ్చే ఏడాది మున్సిపల్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో తిరుగుబాటు రాజకీయాలు వద్దని కార్పొరేటర్లకు సర్ది చెబుతున్నారు. దీంతో మేయర్ గంగాడ సుజాత పదవీ గండం నుంచి తాత్కాలికంగా బయటపడినట్టేనని భావిస్తున్నారు. అయితే వైసీపీని వీడి టీడీపీ కండువా కప్పుకున్న 19 మందితో పాటు జనసేనలో జాయిన్ అయిన మరో 20 మంది కార్పొరేటర్లు సుజాతపై గుర్రుగా ఉన్నారు. అయితే సుజాతపై తిరుగుబాటు జెండా ఎగరవేస్తున్న కార్పొరేటర్లు ఈమెతో పాటు వైసీపీ నుంచి కూటమి పార్టీల్లో చేరిన వారే కావడంతో ఈ విషయం పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం ఈ వ్యవహారం నివురుగప్పిన నిప్పులా ఉంది. ఎప్పుడైనా భగ్గుమనే అవకాశం లేకపోలేదు. ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సూచనలతో మేయర్ గంగాడ సుజాతపై ఎగురువేసిన తిరుగుబాటు జెండాను కార్పొరేటర్లు కిందికి దించుతారో లేదో చూడాలి.